హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సాధారణ బియ్యం స్థానంలో దశల వారీగా స్టీమ్ రైసును ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తుంది. పేదలకు మెరుగైన నాణ్యత గల బియ్యం అందించటం, నిల్వ సామర్థ్యాన్ని పెంచటం, అక్రమ రవాణాను తగ్గించటం ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వివరాలు వెల్లడించారు. స్టీమ్ రైసు పంపిణీని నేరుగా రేషన్ వ్యవస్థలో అమలు చేయకుండా ముందుగా మధ్యాహ్న భోజనం పథకంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారంలో స్టీమ్ రైసు వినియోగం వల్ల వచ్చే ఫలితాలను అధ్యయనం చేసిన అనంతరం ప్రజా పంపిణీ వ్యవస్థలో విస్తృతంగా అమలు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 1.48 కోట్ల రేషన్ కార్డులు అమల్లో ఉండగా దాదాపు 4.3 కోట్ల మంది లబ్ధిదారులు ప్రతి నెల రేషన్ బియ్యం పొందుతున్నారు. ఒక్క వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఈ బియ్యంలో కొంత భాగం అక్రమంగా ఇతర అవసరాలకు మళ్లుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు తరలించటం, పౌల్ట్రీ పరిశ్రమలో వినియోగించటం, వాణిజ్య అవసరాలకు ఉపయోగించటం వంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికే అక్రమ రవాణాపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు వేల సంఖ్యలో కేసులు నమోదు చేయడంతో పాటు భారీ పరిణామంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం కూడా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు కూడా చేసి రవాణా మార్గాలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేశారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు సాంకేతిక పద్ధతులను కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో గత ప్రభుత్వ కాలంలో అమల్లోకి వచ్చిన రేషన్ సంచార వాహనాల వ్యవస్థను కూడా ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విధానం నిర్వహణకు అధిక వ్యయం అవుతుందని గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక స్టీమ్ రైసు ప్రవేశపెట్టే ఆలోచనకు పలు కారణాలు ఉన్నాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే స్టీమ్ రైసు ఎక్కువ కాలం నిల్వ ఉండగలదు. నాణ్యత పరంగా కూడా మెరుగ్గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా వాణిజ్య అవసరాలకు అక్రమంగా మళ్లించే అవకాశాలు కూడా తక్కువగా ఉండటం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్టీమ్ రైసు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం ఈ దిశగా చర్యలు చేపడుతుంది. ఇక పేదలకు మెరుగైన నాణ్యత గల బియ్యం అందించటం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడం, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దటం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో స్టీమ్ రైసు ప్రతిపాదన కీలక అడుగుగా మారుతుంది. ఇక పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుదారులందరికీ కూడా స్టీమ్ రైసు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్కూల్స్, హాస్టల్స్లో ఈ రైసు వాడుతున్నట్లు తెలిపారు. స్టీమ్డ్ రైసు అంటే వరి పొట్టుతో సహా గింజలను ఆవిరితో ఉడికించి ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. దీనివల్ల ధాన్యం పొట్టు, తౌడులో ఉండే పోషకాలు గింజల్లోకి చేరుతాయంటున్నారు.